నవంబర్ 9వ తారీఖున మనం న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ న్యాయ సేవలు అందించడం కోసం, ముఖ్యంగా ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం ఏదైతే చట్టం వచ్చిందో 1987లో చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. అంటే దాదాపుగా 26 సంవత్సరాలు అవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ చట్టం గురించి ఇంకా చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. ఈ చట్టం తెలిసిన వాళ్ళే తక్కువ మంది అంటే ఆ తెలిసిన వాళ్ళల్లో ఈ చట్టాన్ని వినియోగించుకునే వాళ్ళు ఇంకా తక్కువ మంది. ఏటేటా లీగల్ సర్వీస్ అథారిటీ వారు, గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాల కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గ్రామాలకు వెళ్ళి అవగాహన సదస్సులు పెట్టడం కావచ్చు, న్యాయ సేవలని ప్రజలకు దగ్గర తీసుకొచ్చే ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలతో కృషి జరుగుతూనే ఉంది. అయినా సరే ఇప్పటికీ కూడా ఈ చట్టం మీద అవగాహన తక్కువ, ఈ చట్టాన్ని ఉపయోగించుకోవటం మరీ తక్కువ. ఇక భూముల విషయానికి వచ్చినట్లయితే భూమి సమస్య ఉన్న వాళ్ళు వాళ్ళ భూ సమస్యల పరిష్కారం కోసం ఈ న్యాయ సేవలని, ఉచిత న్యాయ సేవలను వాడుకున్న వాళ్ళ సంఖ్య మరీ తక్కువ. ఈ మాట నేను అనటం కూడా కాదు, ఇప్పటికే పలు భూ కమిటీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలువరించినాయి. ఎవరికైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళు అసలు దాదాపుగా ఈ న్యాయ సేవలను వినియోగించుకోవట్లేదు అనే మాటని భూ కమిటీలు పేర్కొన్నాయి. ఇప్పటికన్నా మనము న్యాయ సేవల సంస్థల ద్వారా ఏదైతే ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉందో వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు పొందొచ్చు, ఏ సందర్భంలో పొందొచ్చు, ఎలాంటి సందర్భంలో పొందొచ్చు, ఎలా పొందొచ్చు, ఈ ప్రశ్నలకు మాత్రం మనం ఈ రోజున సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు? చట్టంలోనే పేర్కొన్నారు, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్లో ఉంటుంది. ఎవరు పొందొచ్చు? 1 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన వాళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కుటుంబాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ కుటుంబాల వాళ్ళు ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు. 2 మహిళలు ఏ కులము, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా మహిళలందరూ కూడా ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హత ఉంది. 3 పిల్లలు, మైనర్స్, 18 ఏళ్ళ లోబడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బాలబాలికలు, వాళ్ళు కూడా ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు. ఇక 4వ ప్రధానమైన కేటగిరీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కూడా ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు. ఈ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరు అంటే చట్టంలోనే డెఫినేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సర ఆదాయం కంటే తక్కువ కలిగి ఉన్న వాళ్ళు న్యాయ సేవలు పొందొచ్చు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వార్షిక ఆదాయం యొక్క లిమిట్ నిర్ణయిస్తుంది. ఆ లిమిట్ కంటే లోపల ఉంటే వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని న్యాయ సేవలు పొందొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఈ లిమిట్ ₹1,00,000. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత న్యాయ సేవలు పొందాలనుకునే వాళ్ళు ఈ కేటగిరీలో, ఆర్థికంగా వెనుకబడిన కేటగిరీలో కనుక ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ పొందాలి అంటే సంవత్సర ఆదాయం ₹1,00,000కు మించకుండా ఉండాలి. ఆ లోపల ఉన్న వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ పొందడానికి అర్హత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ లిమిట్ ₹3,00,000. సంవత్సర ఆదాయం ₹3,00,000 కంటే తక్కువ కలిగి ఉన్న వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కింద లెక్క కడతారు. వారు ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు. ఇంకా ఇవి ప్రధానమైన 4 కేటగిరీలు: ఎస్సీ ఎస్టీ, ఉమెన్, చిల్డ్రన్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. వీళ్ళు కాకుండా న్యాచురల్ కెలామిటీస్ జరిగిన ప్రకృతి వైపరీత్యాల బాధితులు కావచ్చు, తర్వాత కార్మికులు కావచ్చు, లేదా విక్టిమ్స్ ఆఫ్ ఉమెన్ ట్రాఫికింగ్ వారు కావచ్చు. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హత ఉంటుంది. భూమి విషయానికి వచ్చినట్లయితే భూ సమస్యలు ఉన్న ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మహిళలు కానీ, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, ప్రధానంగా భూమి సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరైనా సరే ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు, వాళ్ళు పొందవచ్చు.